శంకర జయంతి సందేశం సంబంధ భాష్యం. అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. శంకర జయంతి సందర్భంగా శంకర్ల వారు రాసిన సంబంధ భాష్యం గురించి కొంత చూద్దాము ఇవాళ. నిజానికి శంకరాచార్యుల వారి భాష్యాలు చదివిన కొద్దీ వారి మీద గౌరవం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేవబుద్ధి వేయదు. శంకరాచార్యుల వారు భగవద్గీతకు, 10 ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. భగవద్గీత భాష్యం, బృహదారణ్యకోపనిషత్తు భాష్యం, బ్రహ్మసూత్రాల భాష్యం వాటిల్లో పేరెన్నిక గలవి. శంకరాచార్యుల వారి భాష్యాల్లో ఏది తీసుకున్నా దానిలో ప్రధానంగా 3 అంశాలు చోటు చేసుకుంటాయి. ఆ 3 అంశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి భాష్యంలోనూ కనపడతాయి. అందువల్ల మనం ఇవాళ శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారి ఉపోద్ఘాత భాష్యం సారాంశం చూద్దాం. మనం పైన చెప్పిన భాష్యాల్లో ఏ ఒక్క భాష్యాన్నో చూడటం లేదు. అన్ని భాష్యాల్లోనూ సమానంగా చర్చించబడ్డ అంశాలను చూద్దాం. ఉపోద్ఘాత భాష్యాన్ని అవతారిక అని కానీ, సంబంధ భాష్యం అని కానీ అంటారు. ఈ సంబంధ భాష్యంలో ఈ 3 అంశాలను మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే శంకరాచార్యుల వారి భాష్యాలు నేర్చుకునేటప్పుడు ఇది పునాది రాయిలా ఉండటం వల్ల అవి తేలికగా అర్థమవుతాయి. ఇందులో చెప్పబడిన అంశాలనే వాటిల్లో ఇంకా లోతుగా విశ్లేషిస్తారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు చర్చించే 3 అంశాలు కర్మకాండ, జ్ఞానకాండ, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మస్వరూపం, జ్ఞానస్వరూపం. వీటిని వివరంగా చూద్దాం. మొదటి అంశం కర్మకాండ, జ్ఞానకాండ. దీన్ని శాస్త్రద్వయ విభాగం అని కూడా అంటారు. మొత్తం వేదాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. అవి వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేదం పేరుకు ఒకటే అయినా దాన్ని 2 భిన్న శాస్త్రాలుగా విభజించవచ్చు అని నిరూపిస్తారు శంకరాచార్యుల వారు. వాటికి కారణాలు కూడా చూపిస్తారు. ఒక కారణం విషయం. కర్మకాండలో చర్చించబడిన విషయం వేరు, జ్ఞానకాండలో చర్చించబడిన విషయం వేరు. కర్మకాండలో విషయం ఏమిటి అని చూస్తే వేద పూర్వ భాగాన్ని కర్మకాండ అంటారు. ఎందుకంటే వేద పూర్వ భాగం అనేక రకాల కర్మలను వివరిస్తుంది. అది కూడా 3 రకాల కర్మలను, కాయిక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మ. ఈ కర్మలు అర్ధకామ ధర్మ పురుషార్థాలు పొందటానికి చేస్తారు. వాటికి అనేక కర్మలు ఉంటాయి. పశుకామ చిన్వీత, స్వర్గకామ చిన్వీత అంటుంది. అంటే పశువులను పొందటానికి యజ్ఞం చేయండి, స్వర్గలోకానికి వెళ్ళటానికి యజ్ఞం చేయండి అంటూ అనేక యజ్ఞాలను పేర్కొంటుంది. ఈ 3 రకాల కర్మల్లో ఏవి చేసినా కూడా కర్మలన్నీ సాధనల కిందకి వస్తాయి. ఏ ఫలం కోరి చేస్తారో అవి సాధ్యంలోకి వస్తాయి. యజ్ఞం, ప్రార్థన, ధ్యానం ద్వారా చేసే కర్మలు సాధన అయితే వాటి వల్ల పొందే అర్ధకామ ధర్మాలు సాధ్యం అవుతాయి. ఆ విధంగా వేద పూర్వ భాగం అంతా సాధన సాధ్యాల గురించే బోధిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే కర్మలు మార్గం, ఫలాలు లక్ష్యం. చేసే కర్మలు పరిమితమైనవి కాబట్టి సహజంగానే వాటి వల్ల వచ్చే ఫలం కూడా పరిమితమైనదే ఉంటుంది. ఆ విధంగా కర్మకాండలో వచ్చే ఫలం అశాశ్వత ఫలం. ఇప్పుడు జ్ఞానకాండ పరంగా చూస్తే జ్ఞానకాండలో విషయం వేరు. జ్ఞానకాండ అంటే మన స్వస్వరూపం గురించిన సత్యాన్ని బోధిస్తుంది. మనం పరిమితి ఉన్న జీవులం కాదు, మనం ఆనంద స్వరూపులం. మనలోనూ ఈశ్వరంలోనూ ఉన్న చైతన్యం ఒకటే అని నేర్పిస్తుంది. అంతేకాదు 4 పురుషార్థాలలో శ్రేష్టమైన మోక్ష పురుషార్థం మీరు ముందే పొందేశారు అంటుంది జ్ఞానకాండ. ఇంతవరకు అనేక సాధనలు, వాటి తగ్గ సాధ్యాలు చూస్తూ వచ్చాం. వేద అంతభాగానికి వస్తే సాధన సాధ్య భేదాలు లేవు అంటుంది. మీరు సిద్ధ పురుషులు అంటుంది. అంటే మీరు మోక్షం ముందే పొందేశారు అంటుంది.
ధర్మార్థ కామాలు సాధనలు అయితే మోక్షం సిద్ధం అంటుంది. పైగా జ్ఞానకాండ కర్మకాండను విమర్శిస్తుంది. ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా సరే. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది. అంటే కర్మ వల్ల మోక్షం రాదు. ఇమం లోకం హీనతరం వా విశంతి. కర్మఫలం ముగియగానే ఈ లోకానికో ఇంకా హీనమైన లోకానికో తిరిగి వస్తారు అంటుంది. దాని బదులుగా జ్ఞానకాండకు వచ్చి స్వస్వరూపం గురించి తెలుసుకుంటే తను కొత్తగా మోక్షం పొందనవసరం లేదని, తను నిత్యశుద్ధ ముక్త పురుషుణ్ణని అర్థం చేసుకుంటాడు. ఈ విధంగా ధర్మార్థాలు సాధన పురుషార్థాలని, మోక్షం సాధ్య పురుషార్థం అని శంకరాచార్యుల వారు వివరిస్తారు. అది కూడా ఆయన సొంతంగా విభజన చేయలేదు. దీనికి కఠోపనిషత్ ప్రమాణం ఉంది. కఠోపనిషత్తు పురుషార్థాలని రెండుగా విభజిస్తుంది. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అంటుంది. శ్రేయో మార్గాన్ని ఎన్నుకునేవారు విజయం సాధిస్తే, ప్రేయో మార్గం ఎన్నుకునేవారు లక్ష్యం నుంచి పతనం చెందుతారు అంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారు తన భాష్యాలలో వేదాన్ని 2 భాగాలుగా విభజించారు అని పదే పదే చెప్తారు. దానికి ఆయన ఇచ్చిన కారణం అనుబంధ చతుష్టయ భేదం ఉంది అని. అనుబంధ చతుష్టయం అంటే విషయం, ప్రయోజనం, సంబంధం, అధికారి. ఈ 4 అంశాల్లోనూ వేద పూర్వ భాగానికి, వేదాంత భాగానికి భేదాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రెండిటి మధ్య విషయ వస్తువులో భేదం ఉంది. ఇప్పుడు రెండవ భేదం చూస్తే మీమాంసా భేదం. 2 ఋషులు వీటి మీద భిన్నమైన సూత్రాలు రాశారు. జైమిని మహర్షి ధర్మసూత్రాలు రాస్తే, వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రచించారు. ధర్మసూత్రాలను పూర్వమీమాంసా సూత్రాలు అంటే, బ్రహ్మసూత్రాలను ఉత్తర మీమాంసా సూత్రాలు అంటారు. ధర్మసూత్రాల్లో మొదటి సూత్రం అథాతో ధర్మ జిజ్ఞాస అని ఉంటే, బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వస్తుంది. రెండింటిలోనూ విషయం ఒకటే ఉంటే బ్రహ్మసూత్రాలు విడిగా వచ్చి ఉండేవి కావు. ఈ సూత్రాలను మీమాంసా శాస్త్రం అంటారు. అందువల్ల మీమాంసా భేదం వల్ల కూడా శాస్త్ర భేదం ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మూడవ భేదం ఆశ్రమ భేదం. శాస్త్రమే 2 భిన్న ఆశ్రమాలను 2 భాగాలకు నిర్దేశించింది. భిన్న ఆశ్రమాల్లో జీవన విధానాలు కూడా భిన్నంగా ఉంటాయి. గృహస్థాశ్రమాన్ని కర్మకాండకు పాటించడానికి ఏర్పరిస్తే, సన్యాసాశ్రమాన్ని శాస్త్రమే జ్ఞానకాండని అంకిత భావంతో పాటించటానికి ఏర్పరిచింది. బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది ఈ విషయం. ఈ భేదం చాలా ముఖ్యమైన అంశం. ఇది తక్కిన భాష్యాల్లో తరచూ తొంగి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే శంకరాచార్యుల వారి కాలంలో వారు శాస్త్రాన్ని ఒకటిగానే పరిగణించేవారు. దీని ఉపసిద్ధాంతం ఏమిటంటే, వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించరు. అందువల్ల సన్యాసాశ్రమాన్ని నిరూపించాలంటే ముందు శాస్త్రద్వయవాదాన్ని నిరూపించాలి. ఇప్పుడు శంకరాచార్యుల వారి సంబంధ భాష్యంలోని 2వ అంశం కర్మయోగం, జ్ఞానయోగం. ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు ఈ కర్మయోగం, జ్ఞానయోగం విభజన అవసరం ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక చింతన కలగటం అంత తేలికైన విషయం కాదు. మోక్షం పొందాలనే తపన అందరికీ ఉండదు. అందువల్ల ముందు కర్మయోగం అంటే ఏమిటో, జ్ఞానయోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మంద ముముక్షు అయితే అతనిలో తీవ్రమైన తపన ఉండదు. అందువల్ల తన లక్ష్యం గురించిన సరియైన అవగాహన ఉండదు. చీకట్లో వెతుక్కున్నట్లుగా మోక్షం గురించి ఎక్కడ ఎవరేది దాని వెంట పరుగులు తీస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోక్ష షాపింగ్ చేస్తారు. నిజానికి మోక్ష అనే షాప్ కూడా ఉంది తెలుసా? కానీ అందులో వజ్రాల హారాలు అమ్ముతారు. మంద ముముక్షుకి కోరిక ఉన్నా అది తీవ్ర తపనగా మారటం దేవుడెరుగు. ఒక రూపమే దిద్దుకోలేదు. శాస్త్రం మీకు మోక్షం పొందాలని ఉంటే, అది తీవ్ర తపనగా మారాలంటే
ముందుగా కర్మకాండకు రండి అంటుంది. శ్రద్ధగా సాధన చేయాలంటే తీవ్ర ముముక్షుత్వం కావాలి. తీవ్ర ముముక్షుత్వం పొందాలంటే మంద ముముక్షుత్వం ఉన్నా చాలు. దాన్ని తీవ్ర ముముక్షుత్వంగా మలుస్తుంది కర్మయోగం. తీవ్ర ముముక్షుత్వం పొందాక కర్మ వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని అర్థమవుతుంది. అంటే అనేక మార్గాల్లో జ్ఞానయోగం ఒక మార్గం కాదు. జ్ఞానయోగం ఒక్కటే మార్గం అని అర్థం చేసుకోవాలి. జ్ఞానయోగం ఒక్కటే మార్గం అని తెలిసినా చాలదు. అది పొందటానికి అధికారిత్వం ఉండాలి. అధికారిత్వం అంటే కర్మయోగం ద్వారా జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందాలి. ఈ విధంగా కర్మయోగం చాలా ముఖ్యమైన ప్రాథమిక సాధన అవుతుంది. అధికారిత్వం పొందితే నేర్చుకునే అవకాశం వస్తుంది. గురువు దొరుకుతాడు. ఇప్పుడు కర్మయోగంలోని దశలు ఒకసారి చూస్తే మంద ముముక్షుత్వాన్ని తీవ్ర ముముక్షుత్వంగా మారుస్తుంది. జ్ఞానయోగం ఒకటే మోక్ష మార్గం అని తెలుస్తుంది. అధికారిత్వం పొందుతాడు. జ్ఞానయోగానికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. కానీ మంద ముముక్షు ముందుగా కర్మయోగం పాటించాలి. కర్మయోగం పాటించాలి అంటే కర్మకాండకు వెళ్ళాలి. కర్మయోగంలో అనేక కర్మలు ఉన్నాయని చూసాం. వాటిని సకామ కర్మలు, నిష్కామ కర్మలు అంటారు. సకామ కర్మలు అంటే కామ్య కర్మలు. ఏదైనా కోరిక ఉంటే దానికి తగ్గ కర్మలు చేయాలి. ఈ కామ్య కర్మలు చేసి తీరాల్సిన కర్మలు కావు. అంటే స్వర్గలోకానికి వెళ్ళాలనే కోరిక లేకపోతే జ్యోతిష్ఠోమ యాగం చేయనవసరం లేదు. రెండవ రకం కర్మలు నిష్కామ కర్మలు. వీటిని నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. విహిత కర్మలు లేదా నియత కర్మలు అని కూడా అంటారు. ఇవి చేసి తీరాల్సిన కర్మలు. ముఖ్యంగా కర్మయోగి చేసి తీరాల్సిన కర్మలు. కర్మయోగికి నిత్య నైమిత్తిక కర్మల కింద యజ్ఞం, దానం, తపస్సు వస్తాయి. యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాలు. దానం అంటే ధనం ఇవ్వటం మాత్రమే కాదు. ఎవరికైనా మీ అమూల్య సమయాన్ని కాసేపు కేటాయించినా చాలు. తపస్సు అంటే నిగ్రహించుకోవటం. ఉపవాసం కూడా తపస్సు కిందికే వస్తుంది. ఈ 3 పాటిస్తే జ్ఞానానికి కావాల్సిన వైరాగ్యం సిద్ధిస్తుంది. ఎవరైతే కర్మయోగాన్ని శ్రద్ధగా పాటిస్తారో వారికి జ్ఞానయోగానికి రావటానికి కావాల్సిన ఏర్పాట్లను నేనే చేస్తాను. వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించి వారి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతాను అని హామీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు జ్ఞానయోగం గురించి చూద్దాం. కర్మయోగం చేసి జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందాక జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగాన్ని 3 సాధనల ద్వారా పొందాలి. అవి శ్రవణ, మనన, నిధిధ్యాసనలు. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా ఒక సమర్థవంతమైన గురువు వద్ద కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. సమర్థవంతమైన గురువు ఎందుకంటే గురువు సమర్థవంతుడైతే శిష్యునికి వద్దనుకున్న ఆత్మజ్ఞానం కలుగుతుంది. మంచి గురువును అనన్య గురువు అంది కఠోపనిషత్తు. ఈ విధంగా ఒక సాధకుడు కర్మయోగం పాటించి జ్ఞానయోగ్యతను పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి మోక్షం పొందాలి. ఈ విధంగా కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య ఉపేయ సంబంధం ఉంది. అంటే కర్మయోగం సాధన, జ్ఞానయోగం సాధ్యం. మళ్ళీ జ్ఞానయోగానికి మోక్షానికి మధ్య సంబంధం చూస్తే జ్ఞానయోగం సాధన, మోక్షం సాధ్యం అవుతుంది. వీటి మధ్య కూడా ఉపేయ సంబంధం ఉంది. కాకపోతే ఇక్కడ జ్ఞానయోగం సాధన అయింది. కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య సాధన సాధ్య సంబంధం ఉంది అంటే దీన్ని ఆధారం చేసుకుని ఒక ఉపసిద్ధాంతాన్ని తీయవచ్చు. ఇది చాలా పెద్ద చర్చనీయాంశం అయిన అంశాన్ని తేల్చడానికి ముఖ్య కారణంగా తోడ్పడుతుంది. కర్మయోగం సాధన, జ్ఞానయోగం సాధ్యం అయితే ఈ రెండు ఏకకాలంలో మనలేవు. మీరు సాధనలో ఉండగా ఇంకా సాధ్యాన్ని పొందలేదు. సాధ్యాన్ని పొందాక సాధనతో అవసరం లేదు. అందువల్ల జ్ఞానకర్మ సముచ్చయాన్ని చేయలేం. సముచ్చయం అంటే రెండూ కలిపి చేయటం. దాన్ని సముచ్చయం అంటారు. ఒకవేళ సముచ్చయం చేసి తీరాలి అంటే క్రమ సముచ్చయం చేయవచ్చు అంటుంది శాస్త్రం.
అంటే కర్మయోగం పాటించాక జ్ఞానయోగానికి రావాలి అంటుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారి సంబంధ భాష్యంలోని 3వ అంశం చూద్దాం. అది కర్మస్వరూపం, జ్ఞానస్వరూపం. ఇది చాలా జటిలమైన అంశం కానీ దీన్ని వీలున్నంత తేలికపరుచుకుని చూద్దాం. కర్మ వల్ల మోక్షం రాదు. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అంటుంది శాస్త్రం. జ్ఞానం కూడా ఒక విధమైన కర్మే కదా అంటారు కొందరు. జ్ఞానం పొందటానికి కూడా ప్రమాణం వాడతారు, సాధన చేస్తారు. జ్ఞానం కూడా మనసులో కలిగేదే. వృత్తిలో మార్పు వల్ల జ్ఞానం వస్తుంది. కాబట్టి జ్ఞానం మానస కర్మ కిందకి వస్తుంది అని వారు అంటారు. కానీ శంకరాచార్యుల వారు జ్ఞానం కర్మ కాదు అని అద్భుతంగా 2 వాదనల ద్వారా నిరూపిస్తారు. ఒక వాదన జ్ఞాన ఫలం వేరు, కర్మ ఫలం వేరు అంటారు. కర్మ 4 రకాల ఫలాలనిస్తుంది. అవి ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. ఆప్తి అంటే చేరటం. పండిన పంటను ఒక చోట నుంచి ఇంకొక చోటికి చేర్చటం. కానీ జ్ఞానంలో గంగోత్రి గురించి చదివితే అక్కడికి వెళ్ళలేము. ఉత్పత్తి కొత్తగా పుట్టించటం, విత్తనాలు వేసి పంటను పండించటం. జ్ఞానంలో మామిడి చెట్టుని ఎలా పెంచాలనే జ్ఞానం పొందినంత మాత్రాన మామిడి చెట్టుని ఉత్పత్తి చేయలేం. వికారం మార్పు చెందటం, బియ్యాన్ని అన్నంగా వండటం. జ్ఞానంలో అద్దం ముందు నిల్చుంటే విపరీతంగా లావెక్కామనే జ్ఞానం పొందినంత మాత్రాన లావు తగ్గిపోము. సంస్కారం శుద్ధి చేయటం, వడ్లను దంచి పొట్టు తీయటం. జ్ఞానంలో నెల రోజులు ఊరు వెళ్ళి వస్తే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయిందనే జ్ఞానం ఇంటిని చూడగానే కలుగుతుంది. అంత మాత్రాన ఇల్లు శుద్ధంగా అయిపోదు. ఈ విధంగా కర్మ ఫలాలు వేరు, జ్ఞాన ఫలాలు వేరు కాబట్టి జ్ఞానం కర్మ కాదు. ఇప్పుడు ఇందులో 2వ వాదన కర్మ కర్తృతంత్రం, జ్ఞానం వస్తుతంత్రం. జ్ఞానం వస్తుతంత్రం అంటే జ్ఞానం పొందే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. కర్మ కర్తృతంత్రం అంటే ఆ కర్మ చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు స్వామీజీ చేస్తున్న ఒక బోధకు వెళ్ళారనుకుందాం. అక్కడ మీరు 2 రకాల పనులు చేస్తున్నారు. చెవులతో వింటున్నారు, ఆయన చెప్పిన విషయాలను రాసుకుంటున్నారు. అంటే మీరు శ్రోత, కర్త అవుతున్నారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం చూస్తే శ్రోతగా మీరు ఏం వింటారో అది మీ చేతిలో లేదు. స్వామీజీ ఏం చెప్తే అది వినాలి. అంటే అది ఆబ్జెక్ట్ మీద అంటే వస్తువు మీద ఆధారపడి ఉంది. అందువల్ల జ్ఞానం వస్తుతంత్రం. ఇప్పుడు కర్తగా మీరు చేసే పని చూస్తే అది పూర్తిగా మీ చేతిలో ఉంది. కర్మ నిర్వచనం కర్తుం, అకర్తుం, అన్యథా కర్తుం. అది చేస్తాను, చేయను, ఇంకో పని చేస్తాను. స్వామీజీ బోధన మీరు రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. ఆ సమయంలో బోధ వినకుండా మరేదైనా చేయవచ్చు. రాసుకోవటంలో కూడా మీ ఇష్టం ఉంది. ప్రతి అక్షరం పొల్లుపోకుండా రాసుకోవచ్చు. లేదా ముఖ్యమైన అంశాలను మాత్రం పొడి అక్షరాలతో రాసుకోవచ్చు. ఆ విధంగా జ్ఞానం కర్మ కాదు. జ్ఞాన ఫలం కూడా కర్మఫలానికి భిన్నంగా ఉంది. జ్ఞానఫలం నిత్యమైతే కర్మఫలం అనిత్యం. ఇది సంబంధ భాష్యం యొక్క సారాంశం. దీన్ని మళ్ళీ ఒకసారి టూకీగా చూద్దాం. మొదటి అంశం కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండలో విషయం అనేక కర్మల గురించిన బోధ అయితే జ్ఞానకాండలో విషయం స్వస్వరూప బోధ. కర్మకాండ పూర్వమీమాంసా సూత్రాలను వివరిస్తే జ్ఞానకాండ ఉత్తరమీమాంసా సూత్రాలను వివరిస్తుంది. కర్మకాండకు గృహస్థాశ్రమం నిర్దేశించబడితే జ్ఞానకాండకు సన్యాసాశ్రమం నిర్దేశింపబడింది. అందువల్ల ఈ రెండు భిన్న శాస్త్రాలు. 2వ అంశం కర్మయోగం, జ్ఞానయోగం. సాధన పరంగా చూస్తే కర్మయోగంలో యజ్ఞం, దానం, తపస్సులు చేయాలి. జ్ఞానయోగంలో శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఫలం చూస్తే కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తుంది. జ్ఞానయోగం మోక్షాన్ని ఇస్తుంది.
ఈ రెండిటి మధ్య సముచ్చయం కూడా కుదరదు. మూడవ అంశం కర్మస్వరూపం, జ్ఞానస్వరూపం. ఫలం పరంగా చూస్తే కర్మయోగ ఫలం చతుర్విధం, జ్ఞానయోగ ఫలం దీనికి విలక్షణం. అంతేకాదు కర్మయోగ ఫలం అశాశ్వతం, జ్ఞానయోగ ఫలం శాశ్వతం. కర్మపరంగా చూస్తే కర్మయోగం కర్తృతంత్రం, జ్ఞానయోగం వస్తుతంత్రం. జ్ఞానం కూడా కర్మ అని అందువల్ల అనలేము. ఈ మూడు ప్రాథమిక భేదాలను బాగా అర్థం చేసుకుంటే శంకరాచార్యుల వారి భాష్యం ప్రస్థానత్రయంలో దేనికి చదివినా కూడా మీకు అది తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే దానిలో కూడా ఈ మూడింటిలోని అంశాలలో ఏదో ఒకటో అన్నీనో ఉంటాయి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.